విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖపట్నం క్యాంప్ ఆఫీసులో శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న కలెక్టరేట్ల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమాలను వాయిదా వేసినట్టు తెలిపారు. విద్యార్థుల పరీక్షల కారణంగా ఈ కార్యక్రమాన్ని జనవరి 29వ తేదీ నాటికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు. అప్పట్లోగా ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. అలాగే విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు ప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, వినియోగదారులపై వేసిన భారాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రైతు తాలూకా పండిన పంటకి ధాన్యానికి గిట్టుబడి రాలేదని, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజాభాన్ని వినిపించాం. నిన్న వచ్చి విద్యుత్ ఛార్జీ కూడా చెప్పాం. ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను వచ్చి పెడచమని పెట్టి కలబల్లి మాటలతో కాలం గడుపుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. రేపు 3వ తేదీ నాడు విద్యార్థులకు ఇప్పటికే రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే 2,800 కోట్ల రూపాయలు ఉన్నాయో, అలాగే వసంత దీవెన బకాయి ఏదైతే 1,100 కోట్ల రూపాయలు ఉందో మొత్తం వెలిసి 3,900 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని, ఆ విద్యార్థులకి కాలేజీలకు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వక ఎగ్జామ్స్ కూర్చోబెట్టుగా పడుతున్న ఇబ్బందుల్ని ఆలోచన చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనేది రేపు 3వ తేదీ నాడు కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పెట్టాం. 3వ తేదీ నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి. జనవరి 29వ తారీఖు నాటికి దాన్ని వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈ లోపైన ప్రభుత్వం ఇది రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళకి హార్ట్ బ్యాన్ లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అర్థమైన విషయం ఏంటంటే, ఎన్నికల ముందు వచ్చి వైసీపీ పార్టీ అప్పు చేసింది, ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసేస్తుంది అని చెప్పి రోజు బాకా పట్టుకుని ఊదేవారు. వాస్తవంగా అప్పులు ఎంత ఉన్నాయో ఏమిటనే విషయాన్ని కూడా వాస్తవంగా మనం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సరే 14 కోట్లు అన్నారు, 14 లక్షలు అన్నారు, తర్వాత 10 లక్షలు అన్నారు. కాదు, బడ్జెట్లో మీరు పెట్టిన లెక్క చూసుకుంటే 5 లక్షల కోట్లు చిల్లరకే వచ్చిందనే విషయాన్ని కూడా మరి చెప్పడం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ కార్పొరేషన్ అన్నారు, కార్పొరేషన్ కూడా కలుపుకుని అన్నీ కలుపుకున్నా సరే 6 లక్షల కోట్లు దాటలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలని అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవపెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ నుంచి తీసుకున్నారు, ఏపీ ఎండిసి నుంచి తీసుకున్నారు. ఈ 74,000 కోట్ల రూపాయలు కాకుండా ఇది కూడా మళ్ళీ అప్పు తీసుకున్నారు. ఆ రోజు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చాం. ఈ 1,00,000 కోట్లలో పెన్షన్ 4,000 రూపాయలు తప్ప. అంటే 4,000 అంటే 3,000 రూపాయలు ఇస్తే 1,000 రూపాయలు తప్ప, అనౌన్స్మెంట్ చేసిన 1,000 రూపాయలు తప్ప ఇంకేమి ఇచ్చారు చెప్పండి. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. విద్యుత్ ఛార్జీలు 15,000 రూపాయలు పెంచారు. పక్క 15,000 కోట్ల రూపాయలు పెంచారు. ₹30 పర్ యూనిట్కి ప్రతి పేదవాడి మీద తలభారం వేశారు. ఓ పక్క వచ్చి విద్యుత్ 200 యూనిట్లకు వచ్చి ఎస్సీ ఎస్టీలకు ఫ్రీగా ఉండేది. వాళ్ళకి వచ్చి టోప్ ఛార్జీల పేర్లు వచ్చి కరెంట్ కట్ చేశారు వాళ్ళ ఇళ్ళకి కూడా. ఇంతకుముందు అగ్రికల్చర్ కనెక్షన్లు ఇచ్చేవాళ్ళం, ప్రెసిడెంట్ మేనల్లో ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ప్రెసిడెంట్ మేనల్లో 3 నెలలకి రిలీజ్ చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఏకంగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు. చూడండి, ఎక్కడికైనా అగ్రికల్చర్ కనెక్షన్కి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అవుతుంది ఇటు ఆపేశారు. ఏమనంటే మళ్ళీ మా మీద మాట్లాడతారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని ఉంటూ కూడా చేశాం కదా, ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ ఉంటే కదా చేశాము. మరి మీరు తెచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? ప్రజలకు ఏం చేస్తున్నారు చెప్పండి. ఏం చెప్పాను నాకు అర్థం అవ్వలే. ఏమనంటే నేను నిన్న ఇప్పుడు చూశాను, కొంతమంది మంత్రులు వచ్చి నిన్న మేము దీని రిప్రజెంటేషన్లు ఇస్తుంటే